నా ఫ్రెండ్ హైదరాబాద్ నుండి నైట్ బస్‌లో ట్రావెల్ చేస్తున్నాడు. టైం ఆల్మోస్ట్ 12:30 ఉదయం. బస్‌లో కొంచెం మంది మాత్రమే ఉన్నారు. లాస్ట్ సీట్‌లో ఒకడే కూర్చున్నాడు. డ్రైవర్, కండక్టర్ నార్మల్‌గా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో ఒక రిమోట్ ఏరియాలో బస్ ఆపారు. అక్కడ ఒక అమ్మాయి ఎక్కింది. వైట్ డ్రెస్, హెయిర్ ఫేస్ మీద పడిపోయి. ఫేస్ క్లియర్‌గా కనపడలేదు. ఆమె స్లోగా వాక్ చేసి డైరెక్ట్‌గా లాస్ట్ సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. నా ఫ్రెండ్కి కొంచెం స్ట్రేంజ్ అనిపించింది. ఎందుకంటే బస్‌లో వేరే సీట్స్ ఎంప్టీ ఉన్నాయి. కానీ ఆమె ఎగ్జాక్ట్‌గా ఆయన పక్కనకు వచ్చింది. కొంతసేపు సైలెన్స్. తర్వాత ఆమె స్లోగా అడిగింది, "టైం ఏంటి?" ఆయన చెప్పాడు. ఆమె నవ్వింది. కానీ ఆ నవ్వు నార్మల్ కాదు. కొంచెం వియర్డ్‌గా ఉంది. ఆయన భయపడి విండో సైడ్‌కి చూశాడు. టెన్షన్. 5 మినిట్స్ తర్వాత ఆమె మళ్ళీ మాట్లాడింది. "నేను లాస్ట్ స్టాప్ దగ్గర దిగటను. నువ్వు కూడా వస్తావా?" నా ఫ్రెండ్ స్ట్రెయిట్‌గా లేదు అన్నాడు. ఆమె హెడ్ స్లోగా టిల్ట్ చేసి వస్తావు అని చెప్పింది. అప్పుడే బస్ సడన్గా బ్రేక్ వేసింది. డ్రైవర్ షౌట్ చేశాడు, "ఎందుకు లాస్ట్ సీట్లో ఒకడే మాట్లాడుకుంటున్నావు?" నా ఫ్రెండ్ షాక్ అయ్యాడు. ఆయన పక్కన చూశాడు. సీట్ ఎంటీ. కానీ సీట్ మీద వెట్ మార్క్స్. సమ్వన్ జస్ట్ కూర్చున్నట్టు. కండక్టర్ వచ్చి చెప్పాడు, "ఆ స్టాప్లో 2 ఇయర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయి అప్పటి నుండి కొన్ని రాత్రులు బస్ ఎక్కుతుంది అని." నా ఫ్రెండ్ మళ్ళీ విండోలో చూశాడు. బస్ బయట ఆమె నిల్చుని ఉంది. సేమ్ స్మైల్తో అండ్ స్లోగా హ్యాండ్ వేవ్ చేసింది.